తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జాతీయ కౌన్సిల్ పోస్టుల ఎన్నికకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవిందర్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు ఎంపీ డీకే అరుణ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీసులో అధ్యక్ష, నేషనల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆశావాహుల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అలాగే బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లను తీసుకోనున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్కరు చొప్పున మొత్తం తెలంగాణ నుంచి 17 మందిని ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా సెగ్మెంట్ల నుంచి ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. జాతీయ అధ్యక్షుని ఈ నేషనల్ కౌన్సిల్ సభ్యులే ఎన్నుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జాతీయ కౌన్సిల్ పోస్టుల ఎన్నికకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినప్పటికీ అనూహ్యంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు ఎంపీ డీకే అరుణ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇదే సమాచారంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేయనున్నారో ఒకటే నామినేషన్ పడుతుందా, లేకపోతే అందరూ అధ్యక్ష రేసులో నామినేషన్ వేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రసన్న, బీజేపీ రాష్ట్ర కొత్త సారథి ఎన్నిక ప్రక్రియ తుది దశకైతే చేరింది. మరికొద్ది గంటల్లో కొత్త చీఫ్ ఎవరనే ఉత్కంఠకైతే తెరపడనుంది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జాతీయ కౌన్సిల్ పోస్టుల ఎన్నికకు కూడా ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎడల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అధ్యక్ష రేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అధ్యక్ష, నేషనల్ కౌన్సిల్ సభ్యుల పదవులకు నామినేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. అవకాశాల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ తీసుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం అయితే ఉంది. కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి సమీక్షంలో ఈ ప్రక్రియ అయితే నిర్వహించనున్నాడు. అధ్యక్ష పదవికి ఒకటే నామినేషన్ వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే వివరాలు అయితే నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. దీంతో దాదాపు అధ్యక్ష పదవిలో ఏకగ్రీవం అనేది స్పష్టం అయిపోయింది. అయితే పార్టీలో పాత కొత్త నేతల మధ్య అయితే ప్రధానంగా పోటీ ఉంది. బీజేపీ అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. పార్టీలో
ముఖ్య నేతలు 2 గ్రూపులుగా అయితే విడిపోయి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన వాళ్లకు డివైడ్ అయ్యారు. ఆ అధ్యక్ష పదవికి మొదటి నుంచి ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, లక్ష్మణ్, డికే అర్ణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. పాత నేతల్లో ఎక్కువ మంది రామచంద్రరావు పేరు సూచిస్తున్నారు. మరో పక్క కొత్త వారికి ఏదైతే బీసీ నేతలకే ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపైన అంతర్గతంగా పార్టీలో అయితే గొడవలు జరగడంతో అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ అయితే కేంద్ర కమిటీ ఇవ్వలేదు. అయితే దాదాపు ఈ రోజు మాత్రం ఏంటి ఎవరు అధ్యక్షుడు అని చెప్పేసి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు అయితే తీసుకోనున్నారు. ఒక పార్లమెంటు స్థానానికి ఒక్కొక్కరు చొప్పున మొత్తం తెలంగాణ నుంచి 17 మందిని ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయా సెగ్మెంట్ల నుంచి సోమవారం నామినేషన్లు అయితే స్వీకరించారు. జాతీయ అధ్యక్షుడి నుండి నేషనల్ కౌన్సిల్ సభ్యులే ఎన్నుకోనున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ లెనిన్.